తెలంగాణలో ఈ ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోస్ట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ పోస్ట్‌కి, అలాగే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక టీచర్ ఎమ్మెల్సీ పోస్ట్‌కి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం మీద ఈ 3 సీట్లకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ 3 సీట్లకు కూడా అభ్యర్థిని బరిలో నిలబెట్టింది. కాంగ్రెస్ కేవలం ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్‌లో మాత్రం పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ బలాబలంగానే పోటీ పడుతుంది. కానీ ఆశ్చర్యం కలిగించే విశేషం ఏంటంటే బీఆర్ఎస్ మాత్రం ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడం, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడం. అలాగే ఇండిపెండెంట్‌లకు కూడా మద్దతు ప్రకటించే పరిస్థితి లేకపోవడం. అధికారంలో ఉన్న 9 ఏళ్లలో అన్ని ఎన్నికల్లో పోటీ పడి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది? ఈ బీఆర్ఎస్ మద్దతు ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉంది? దీనివల్ల ఏ పార్టీ లబ్ధి పొందే అవకాశం ఉంది? ఇది స్థానిక ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది? ఈ విషయాల మీద మనతో చర్చించడానికి ఉన్నారు డాక్టర్ పిడమర్తి రవి గారు, కాంగ్రెస్ లీడర్. అలాగే కొండూరి వీరయ్య గారు, అడ్వకేట్, జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. అలాగే కోపల్లి ఫణికుమార్ గారు, ఫెడరల్ తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్. సో ముందు రవి గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో అన్ని స్థానాలలో మూడో స్థానం, రెండో స్థానం, అంటే మూడో స్థానం ఎక్కువ సీట్లలో వచ్చింది టిఆర్ఎస్ పార్టీకి. ఒక స్థానం కూడా 17 స్థానాల్లో ఒక స్థానం కూడా టిఆర్ఎస్ పార్టీ రావడంతో సహజంగా అన్ని రాష్ట్రాల్లో బాగా పార్టీ వీక్ ఉన్నప్పుడు ఎవరు పోటీ చేయరు. రెండో ఏంటంటే పార్టీ వీక్ ఉన్నప్పుడు కూడా పోటీ చేసి మళ్ళీ బలం నిరూపించుకోవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో పార్టీ చాలా వీక్ ఉన్నది. ఇప్పుడు ఓడిపోయినామంటే టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఎప్పుడు గెలవదు. అందుకోసమనే ఎన్నికలకు భయపడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అభ్యర్థి నిలబెట్టకుండా ఉంది. పరోక్షంగా వాళ్ళు ఎన్నికల్లో బీజేపీకే సపోర్ట్ చేసేటట్టుగా కనిపిస్తా ఉన్నది. వాళ్ళ ఆలోచనలు చూస్తే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేసేటట్టుగా కనిపిస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలలో వాళ్ళు బీజేపీకి ఓటేయమని చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో కొంతమంది అభ్యర్థులు అయితే ఏకంగా అభ్యర్థి బీజేపీ ఓటేయండి చెప్పడం జరిగింది. అట్లా ఎన్నికల్లో గెలవలేవన్న స్థితికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపించబోతుంది. రవి గారు, అంత శక్తి లేదు బీజేపీ బీఆర్ఎస్ పోటీ చేయడానికి శక్తి లేదు. సో మనకు శక్తి లేని సమయంలో ప్రత్యర్థి గెలవద్దు కాబట్టి సెకండ్ మధ్య ఉన్న బీజేపీకి కొంత సపోర్ట్ చేస్తే బీజేపీ గెలవచ్చు అనే ఉద్దేశం ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కు మరో ప్రత్యామ్నాయం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆగి బీజేపీకే సపోర్ట్ చేసేటట్టుగా అనిపిస్తా ఉంది. రవి గారు. వీరయ్య గారు మీరు చెప్పండి, రవి గారు వచ్చేసరికి గెలిచే పరిస్థితి లేకపోతే బీజేపీతో పొత్తుకో ఈ సందర్భంలోనో పోటీ చేయట్లేదు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఏమన్నా వ్యూహం రచిస్తున్నారు అనుకుంటారా కేటీఆర్ అండ్ కేసీఆర్ గారు, లేకపోతే ఓటమికి భయపడి అనుకుంటున్నారా? గత 30 ఏళ్లుగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఓటమికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న దాన్ని నేను అంగీకరించలేను. అది తప్ప రవి గారు చెప్పినటువంటి మిగతా అంశాలతో ఏకీభవిస్తున్నాను. అదే సమయంలో ఇంకొక సందేహం ఏమిటంటే, వ్యూహ రచన నిన్నగాక మొన్న గత 3 రోజులుగా పత్రికల్లో ప్రధానంగా వార్తల్లో వచ్చాయి. నేను ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నాను, ర్యాలీ చేస్తాను, కార్యకర్తల మనోధైర్యాన్ని నింపుతాను, ఆ ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన మనోధైర్యం ఉన్నట్టు కాదు, పోటీ చేయకపోయినంత మాత్రాన మనోధైర్యం లేనట్టు కాదు అని చెప్పి సరే ఆయన సహజమైనటువంటి శైలిలో కేసీఆర్ గారు మాట్లాడారు. కొంతమందిని కొత్తగా పార్టీలో చేర్చుకోవడం, రాజయ్య గారు ఇటువంటి వాళ్ళందరినీ చేర్చుకునే ప్రయత్నంలో ఆ సందర్భంలో మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఉత్తర తెలంగాణ ప్రధానంగా రెండు ఎమ్మెల్సీ సీట్లను కంటెస్ట్ చేస్తుంది. ఒకటి గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ, రెండవది టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ. మొత్తం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది, పునాది వేసింది ఉత్తర తెలంగాణ. కరీంనగర్ కుటుంబ కార్యక్షేత్రం. అదే వినోద్ కుమార్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, వాళ్ళ కవిత గారు కానీ, వీళ్ళందరూ కరీంనగర్ నిజామాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అటువంటి సమయంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నంత మాత్రాన మేము రాజకీయ రణక్షేత్రం నుంచి మేము తప్పుకోవటం లేదు. వీఆర్ దేర్, వీఆర్ కికింగ్, వీఆర్ అలైవ్, వీఆర్ కంటెస్టింగ్
అనే సందేశం మెసేజ్ ఇవ్వాల్సినటువంటి తరుణంలో కేసీఆర్ గారు ఈ రకంగా నిర్ణయించుకోవటం, అభ్యర్థులను పెట్టకపోవటం అనేది రవి గారు చెప్పినటువంటి అనేక రకాల అనుమానాలకి దారితీసే ప్రమాదం ఉంది. రెండవది, ఈ అభ్యర్థుల్ని ఎంపిక చేయటంలో కుటుంబంలో ఉన్నటువంటి, మనందరికీ తెలుసు కేసీఆర్ గారిది కుటుంబ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యి చాలా కాలం అవుతుంది. ఉద్యమ కాలంలోనే అది కుటుంబ పార్టీగా పరిణామం చెందింది. ఉద్యమ పార్టీ నుంచి కుటుంబ పార్టీగా పరిణామం చెందింది. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయం రాకనా అన్నది రెండో. ఎందుకంటే కరీంనగర్ లో కార్పొరేషన్ మేయర్ గా పనిచేసినటువంటి రవీందర్ సింగ్ అనుకుంటాను, ఆయన చాలా బాగా సీరియస్ గా ట్రై చేశాడు. టిఆర్ఎస్ లో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిశాడు. వాళ్ళు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ బేస్ చేసుకొని తనకు తాను క్యాంపెయిన్ చేసుకుంటూ కూడా వచ్చాడు గత 2.5 నెలలుగా. అంటే ఎక్కడో ఒక చర్చ అయితే జరిగింది. లేకపోతే రవీంద్ర సింగ్ లాంటి వాడు రాజకీయ నాయకుడు, మేయర్ గా పనిచేసి పబ్లిక్ లైఫ్ లో ఉన్నటువంటి వాడు తనంతటి తాను పార్టీ అధిష్టానం అనుమతి సిగ్నల్ లో గైడెన్స్ లేకుండా రంగంలోకి దిగి ప్రచారం చేసుకునే అంత పరిస్థితి అయితే లేదు. ఒకవేళ వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధం కాని పరిస్థితి, రవి గారు చెప్పినట్టుగా ఓడిపోయి ఉన్నారు, డబ్బులు లేవు, ఖర్చు అవుతుంది, పెట్టుకునే వాళ్ళు లేడు, ధైర్యంగా ముందుకు వచ్చే క్యాండిడేట్ లేడు అన్న కారణాల రీత్యా ఒకవేళ ఏదైనా వెనకబట్టు పట్టుంటే కనీసం శేఖరరావు గారు, యాదగిరి శేఖరరావు గారు ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి చాలా కాలం నాయకుడు, 2 దశాబ్దాల పాటు నాయకుడిగా పనిచేశాడు. రాష్ట్రంలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ప్రధానంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో స్కూళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళు నడుపుకుంటున్నారు. ఆ నడుపుకునే క్రమంలో గత 10 ఏళ్లుగా ప్రభుత్వంతో మమేకమై అనేక రకాలైనటువంటి ప్రయోజనాలని ఆ స్కూళ్ళకి సాధించడంలో ఆయన పనిచేశాడు. ఆయన సామాజికంగా చూసుకున్నప్పుడు కూడా వెలమ సామాజిక తరగతి చెందినటువంటి వాడు. కానీ ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తున్నప్పుడు ఆయనకైనా సరే మేము మద్దతు ఇస్తాము, ఆయన విద్యారంగంలో, ప్రైవేట్ విద్యారంగంలో చేసినటువంటి కృషి కారణంగానే ఏదో ఒకటి చెప్పి ఆయనకు మేము మద్దతు ఇస్తాము అని చెప్పే అవకాశం కూడా ఉంది టీఆర్ఎస్కి. కానీ ఇది కూడా చేయటం, అటు రవీంద్ర సింగ్ నేను పోటీ చేస్తాను అని చెప్పానంటే చివరి నిమిషంలో కాదన్నారు. ఒక స్వతంత్ర అభ్యర్థిగా తమ సామాజిక తరగతి చెందినటువంటి వ్యక్తి బరిలో ఉంటే ఆయన్ని సమర్థించడానికి కూడా మేనమేషాలు లెక్కేస్తున్నారు. ఇక తెర వెనక ఏమైనా సమర్థిస్తూ ప్రచారం చేయమని చెప్పి సందేశాలు, డైరెక్షన్స్ ఉన్నాయా లేవా అన్నది మనకైతే తెలియదు. కానీ ఈ నేపథ్యం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలకు కానీ నాయకత్వానికి కానీ ఏమాత్రం మనోధైర్యాన్ని నింపే పని కాదు ఇది. థ్యాంక్ యూ వీరయ్య గారు. మరి ఫణికుమార్ గారు మీరేమనుకుంటున్నారు? నమస్తే. ముందుగా పెడమర్తి గారికి, వీరయ్య గారితో పాటు ఫెడరల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మిత్రులు ఇద్దరు చెప్పినట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది కొంచెం బీఆర్ఎస్ కి కత్తి మీద సాము లాంటిది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎన్నికలు జరిగాయి, చాలా ఎన్నికల్లో గెలుచుకున్నారు. ప్రజాబలం కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు, ఏ రకంగా అయినా సరే వాళ్ళు గెలుచుకున్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత మాత్రాన దాన్ని బలం ఏమి తీసి పారేసేందుకు లేదు బీఆర్ఎస్ కి. ఎందుకంటే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ ప్రాంతీయ పార్టీగా వచ్చి మళ్ళీ జాతీయ పార్టీగా అయింది. జాతీయ పార్టీ అయిన తర్వాతే దెబ్బతినింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లా చాలా చోట్ల పోటీ చేయాలనుకున్నారు. ఇక్కడే బేస్ పోవడంతో అన్ని మూతపడిపోయినాయి మిగతా రాష్ట్రాల్లో. అంత మాత్రాన వాళ్ళు పోటీకి ఎందుకు వెనకాడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావటం లేదు. సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది ఇప్పటికి కూడా. కానీ ఇందాక వీరయ్య గారు చెప్పినట్లుగా మద్దతు ఇవ్వలేదు, పోటీ పెట్టలేదు ఎవరికి కూడా. అసలు ఇదే ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది అందరికీ. కేసీఆర్ అయినా, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరిది మెదక్ జిల్లానే. గ్రాడ్యుయేట్స్ కు సంబంధించి, ఒక టీచర్ పోస్ట్ కు సంబంధించి ఆ జిల్లాలు 4 జిల్లాల్లో వాళ్ళకి మంచి బలమే ఉంది. వాళ్ళకి విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు కూడా ఉన్నాయి వాళ్ళ సామాజిక వర్గానికి, పార్టీ వాళ్ళకి కూడా. అయినా కానీ ఓట్లు సాలిడ్ గా ఉన్నప్పుడు కూడా ఎందుకు వెనకాడుతున్నారంటే పిడమర్తి గారు చెప్పినట్లుగా దీని ఇప్పుడు ఓడిపోతే భవిష్యత్తులో దీని మీద బాగా ముద్ర పడిపోతుంది, మరింత వీక్ అయిపోతుంది. ఇలాంటి కారణాలు ఏమన్నా వారి కేసీఆర్ గారు ఆలోచించుకున్నారేమో తెలియదు. బయటికి మిగతా పార్టీల్లో ఏదో ఒక రకంగా బయటకు వచ్చేస్తుంది విషయాలు. కానీ బీఆర్ఎస్ లో అంత తొందరగా ఏ విషయం బయటకు రాదు వాళ్ళ ఆలోచనలుగా. ఎందుకంటే కేసీఆర్ గారు అసలు ఎవరితో మాట్లాడతారో,
ఎవరితో కూర్చుని చర్చిస్తారో ఏమీ తెలియదు, అసలు అంత వన్ మ్యాన్ షో అది పూర్తిగా. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే మరి పిడమర్తి గారును వీరయ్య గారే ఇంకా డీటెయిల్ గా విశ్లేషించాలి. పిడమర్తి గారు మీరే. ఓకే, థ్యాంక్ యూ ఫణి గారు. రవి గారు మీరు చెప్పండి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ దూరంగా ఉంది కాబట్టి ఎన్నికలకి ఈ బీఆర్ఎస్ మద్దతు ఓట్లు, ఎందుకంటే దానికి కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ కాబట్టి ఆ మద్దతు ఓట్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? కాంగ్రెస్ కి బీజేపీకి ఇంత స్ట్రాంగ్ గా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ మద్దతు ఓట్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? 100% బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వస్తాయండి. బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని రాకుండా చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహం ఎత్తుగడ. దానిలో భాగంగా ఏదన్నా ఎలక్షన్లు ఆగిరంటే ఆ ఓటును మొత్తం కూడా బీజేపీకే షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఆశ్చర్యం లేదు. రెండోది, ఈ మధ్యకాలంలో ఢిల్లీకి కేటీఆర్ పోయి అక్కడ కేంద్రంలో చెప్పొచ్చింది కూడా అదే, మేము పోటీ చేయలేము, మీకే మద్దతు ఇస్తామని చెప్పినట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ జనరల్ ఎలక్షన్ల వరకు బీజేపీ సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు. కాంగ్రెస్ ని లేకుండా చేయాలని, కాంగ్రెస్ తగ్గిద్దామనే దాంట్లోనే బీఆర్ఎస్ ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలలో ఓడగొట్టాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారు. అది ఎందుకంటే అది ఇప్పుడు బయటపడదు. ఇప్పుడు బీజేపీకి డైరెక్ట్ వాళ్ళు మద్దతు తెలిపారండి, ఎక్కడ పేపర్ ప్రకటన చేయరు, కానీ నోటి ద్వారా మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఓటేయమని చెప్తారు. వాళ్ళు ఎక్కడ కనిపించకుండా ఇంటర్నల్ గా వాళ్ళ మద్దతు సపోర్ట్ అన్ని రకాలుగా సపోర్టు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి చేస్తుంది. రవి గారు, మొత్తానికి మొత్తం బీజేపీకి వస్తుందంటున్నారు. మరి వీరయ్య గారు మీరు చెప్పండి. మీరు అన్నట్టు స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ గారు ఇప్పుడు ఇండైరెక్ట్ గా అయినా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఒక అలయన్స్ లో ఏర్పడి దానికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే ఈ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కూడా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? నా అభిప్రాయంలో ఓటు బ్యాంక్ ముందు కొత్తగా సాలిడ్ గా ఉంటుంది అని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అది నాయకత్వం మీద విశ్వాసం కాకపోయినా ఈ వచ్చినటువంటి మధ్యతరగతి కాస్త చిన్న చిన్నగా కాంట్రాక్టులు తీసుకొని ఆ ప్రభుత్వం ప్రాపకంతో 4 మెట్లెక్కి సంఘ జీవితంలో, ఆర్థిక జీవితంలో 4 మెట్లెక్కి కాస్త స్థిరపడినటువంటి ఒక క్రీమీ లేయర్ లాంటిది తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చింది. ఆ క్రీమీ లేయర్ కి తన ప్రయోజనాలు ముఖ్యం. ఈ క్రీమీ లేయర్ ప్రధానంగా ఈ మధ్యతరగతిలోనూ ఎగువ మధ్యతరగతిలోనూ ఉంటుంది. వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం అంటే వాళ్ళకి ఏమిటి ప్రయోజనాలు? ఖచ్చితంగా అధికార పార్టీ ఎవరున్నా సరే వాళ్ళు ప్రభుత్వం ఉన్న తర్వాత కొన్ని పనులు చేయాలి. రోడ్లు వేయడం దగ్గర నుంచి, నల్లాలు బిగించడం దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆ పనులు చేయాలి అన్నప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు కిందకెళ్ళి కాంట్రాక్ట్ అవుతారని ఎత్తలేరు కదా. ఏదో ఒక స్థాయిలో దిగున ఎవరు ఏ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఆ రంగంలో పనులు అప్పగించాలి. ఆ అప్పగించే ప్రయత్నంలో ప్రభుత్వం తోటి ఈ మధ్యకాలంలో ఈ 10-15 ఏళ్ల కాలంలో ఏర్పడినటువంటి క్రీమీ లేయర్ తోటి అనివార్యంగా ఆర్థిక సంబంధాలు కనివేసుకుని ఉంటాయి. ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఏమాత్రం ఆలోచన చేసే, స్వతంత్రంగా ఆలోచించేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా నేను ఈ రోజు బీజేపీకి వేస్తే నాకేమొస్తుంది తెలంగాణలో, పోనీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి వేసినంత మాత్రాన ఒక రాజకీయంగా ఒక మలుపు కానీ ఒక మైల్ స్టోన్ లాంటిది ఏమీ వచ్చే అవకాశం లేదు కదా. ఇది 1/3 రొటేషన్ బేసిస్ సిస్టమ్. ఒకసారిగా మొత్తం 3 ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్ లో బీజేపీ గెలిచినంత మాత్రాన కూడా అసెంబ్లీలో బలాబలాలేం తారుమారు కావు. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా టిఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలుతుంది అనేది నాకున్నటువంటి అంచనా. దీనికి తోడు ఒకసారి బీజేపీకి ఓటు బ్యాంకు వెళ్ళి మైగ్రేట్ అయిన తర్వాత మళ్ళా టిఆర్ఎస్ వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం. మీరు దేశవ్యాప్తంగా రకరకాల సంకీర్ణాలలో చూడండి. నితీష్ కుమార్ దగ్గర నుంచి, పంజాబ్ లో అకాలీ దగ్గర నుంచి, గతంలో టీడీపీ దగ్గర నుంచి, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి జనతాదళ సెక్యులర్ దగ్గర నుంచి మీరు ఆ కాంబినేషన్ చూడండి. ఒకసారి బీజేపీ వలలోకి పడ్డ చేప మరలా తిరిగి ప్రాంతీయ పార్టీ వలలోకి రావడం అనేది దాదాపుగా నాకు ఉన్నటువంటి 25 సంవత్సరాల జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్ లో నేను చూడలేదు. ఆ క్రమంలోనే ఆ ప్రాంతీయ పార్టీలు క్రమేణా బలహీనపడుతూ వస్తాయి. సో కేసీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు,
స్థానిక సంస్థలు రాబోతూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వాటిల్లో పార్టీని బలోపేతంగా నిలబెట్టడం కోసం కసరత్తు చేస్తున్నాను. ఆ క్రమంలో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. మన బలాన్ని నేను లోకల్ అన్న స్థాయిలో లోకల్గా తేల్చుకోవాలి, అసెంబ్లీలో తేల్చుకోవటం కాదు. ఇందాక ఫణి గారు చెప్పినట్టుగా సీట్లు లేవు కాంగ్రెస్ టీఆర్ఎస్కి, కానీ ఓటు బ్యాంక్ ఉంది. ఉద్యమం పార్టీ కాబట్టి ఇంకా ఆ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీని ఆరాధించేటువంటి వాళ్ళు, నాయకత్వాన్ని అభిమానిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరినీ ఉపయోగించుకొని స్థానిక ఎన్నికల్లో నేను బలాబలాలు తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక ఫీలర్, ఈ ఓటు బ్యాంక్ జారిపోకుండా ఉండటం కోసం ఒక ఫీలర్ కూడా కేసీఆర్ గారు ఇచ్చి ఉన్నారు. సో ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ తెలంగాణకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చీలిపోతుంది. కొంత యాదగిరి శేఖరరావుకి పడే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో, కొంత ఓటు బ్యాంకు దక్షిణ తెలంగాణలో నర్సిరెడ్డికి పడే అవకాశం ఉంది. మరికొంత ఓటు, ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్ష పార్టీల తరఫున ఒక రకమైనటువంటి భావజాల ఐక్యతల రూపంలో ఉన్నారు కాబట్టి, యాంటీ గవర్నమెంట్ కాబట్టి పోయి కొంతమంది కాంగ్రెస్ కు వేయలేరు కనుక, అదే సందర్భంలో ఇందాక చెప్పినటువంటి ఆ క్రీమీ లేయర్ ప్రభుత్వంతో రోజువారీ జీవితాలని, రాజకీయ ఆర్థిక అనుబంధాలని పెనవేసుకుని ఉన్నటువంటి ఆ తరగతి ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్ ఓటు వేసే అవకాశం ఉంది. ఈ రకంగా కొంత ఖచ్చితంగా బీజేపీకి వెళ్తుంది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికల సందర్భం, అసెంబ్లీ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రచారానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గానే చెప్పారు, అయ్యా కేసీఆర్ గారు మీరు గెలవాలని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే పార్లమెంట్లో మీరు గెలవాలని కోరుకుంటున్నాం. మీరు గెలవకపోతే, మీరు మీ గెలుపు కోసం సీరియస్ గా ప్రయత్నం చేయకపోతే ఆయా స్థానాలలో మీ ఓటు బ్యాంకు బీజేపీకి మైగ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకసారి బీజేపీకి ఓటు బ్యాంక్ మైగ్రేట్ అయిపోయి బీజేపీ అక్కడ వచ్చి టెస్ట్ వేసుకుని కూర్చున్న తర్వాత బీజేపీని కదిలించడం మీ వల్ల కాదు, మా వల్ల కాదు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక లౌకిక రాజకీయాలకి అవకాశం ఉండాలి అని చెప్పనంటే బీజేపీ గెలవకూడదు. కాబట్టి మీ వంతు ప్రయత్నం, మీ సీట్లు మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి, మీ ఓట్లు మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన బాహాటంగానే చెప్పారు. సో ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు అంత తొందరగా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు స్థానిక సంస్థల్లో కలబడాలి అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ లో ఇంకా ఉన్నారు కొంతమంది. ఇందాక చెప్పినటువంటి రవీంద్ర సింగ్ లాంటి వాళ్ళు, కొంతమంది ప్రభుత్వంతో అంతో ఇంతో పని చేసుకొని అవసరం వచ్చినప్పుడు తమ వైఖరి తీసుకోవచ్చు అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ 3 కాన్స్టిట్యున్సీస్ లో, ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్ లో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటింగ్, బీఆర్ఎస్ ఓటింగ్ 4 దిక్కులా చీలిపోతుంది అన్నది నాకు కలుగుతున్నటువంటి అభిప్రాయం. ఫణి గారు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ పిడమర్తి గారు చెప్పిన ఒక కాంబినేషన్, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మైగ్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఒకళ్ళు పై స్థాయిలో వాళ్ళు చెప్పినంత మాత్రాన కింద స్థాయిలో వాళ్ళందరూ ఓటింగ్ మైగ్రేషన్ వెళ్ళిపోతారా అన్నది ఒక చిన్న సందేహం. ఎందుకంటే జనరల్ ఓటింగ్ కాదు, ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్స్, ఆ పై వాళ్ళు, టీచర్లు, అంటే ఎలైట్ సెక్షన్ టీచర్లు అంటే సమాజంలో అంత సొంతంగా తొందరగా వాళ్ళు పై వాళ్ళు చెప్పేస్తే నమ్మి ఇంకొకళ్ళకి ఓట్లు వేసేస్తారా అనేది ఒక చిన్న సందేహం. రెండోది, కాంగ్రెస్ కి వామపక్షాలకి పర్టికులర్ గా సిపిఐ మిత్రపక్షం. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో సిపిఐ కూడా కొంచెం గట్టిగానే ఉంది. వీళ్ళు అవగాహనతో వాళ్ళు కనుక ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు సిపిఐ వాళ్ళ తరఫున మద్దతుగా ఉన్నటువంటి టీచర్ యూనియన్ వాళ్ళు ఎవరైనా గట్టి వాళ్ళకి వేయిస్తే, మెదక్కు మళ్ళీ అటు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ లో కనుక గ్రాడ్యుయేట్స్ లో వాళ్ళ ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ సంపాదించుకోగలిగితే కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అంత మాత్రం లేదనేందుకైతే చెప్పేందుకైతే లేదు. ఎందుకంటే సాలిడ్ గా ఓటు బ్యాంక్ ఉంది, అధికారంలో ఉండడం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కి. రైతు బంధు ఇట్లాంటివి పాక్షికంగా కొన్ని, పూర్తిగా కొన్ని అమలవుతూనే ఉన్నాయి. కాబట్టి ఏది కూడా మనం కొట్టేసేందుకు లేదు. ఇక్కడ 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక ప్లాన్ చేసుకున్నారు ఆయన. తనకి తెలంగాణలో ప్రత్యర్థులు అన్నది ఎవరు లేకుండా చేయాలని. ముందు టీడీపీని దెబ్బ కొట్టారు, ఆ తర్వాత కాంగ్రెస్ ని దెబ్బ కొట్టారు, కానీ పూర్తిగా చేయలేకపోయారు ఆ పని. ప్రతిపక్షాలే లేకుండా చేయాలి బీఆర్ఎస్ అని ఆయన అనుకుంటే, ప్రజలు ఇంకో రకంగా ఆలోచించి బీజేపీని ఆదరించారు.
అసలు ఆదిలాబాద్ లాంటి చోట్ల అసలు పార్టీ జెండా కట్టడమే కష్టం అనుకుంటున్న చోట్ల కూడా ఎంపీ సీటు గెలిపించారు జనాలు. సో బీజేపీ తెలంగాణలో బలోపేతం అవ్వడానికి ఒక రకంగా కేసీఆర్ గారే కారణం అని చెప్పాలి మనం. అది ఇప్పుడు ఏకు మేకే కూర్చుని 8 పార్లమెంటు సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాయి బీజేపీ. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ఓట్లని వీళ్ళే ఉద్దేశపూర్వకంగా బీజేపీకి గనక ట్రాన్స్ఫర్ చేయిస్తే అది భస్మాసుర హస్తం లాగా అది కేసీఆర్కే నష్టం జరిగే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణలో 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఇక భవిష్యత్తులో పోటీ ఉంటుందేమో చూడాలి. మరి వీరయ్య గారు ఏమంటారు దీని మీద? మీరు చెప్పింది నేను 100% అంగీకరిస్తానండి. దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఈ 3 ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్ లో 2 టీచర్ కాన్స్టిట్యున్సీస్. అదే టీచర్స్ కాన్స్టిట్యున్సీస్ అనే మనం అనుకుంటున్నప్పుడు ఆ టీచర్స్ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితం, వేతనపరమైనటువంటి జీవితం, అంటే ఆర్థికపరమైనటువంటి జీవితం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది. అవును, వాళ్ళు బీజేపీ తోటి పెద్దగా లబ్ధి పొందుతాము అని చెప్పిన అనుకునే అవకాశాలు తక్కువ. మీరు అన్నట్టు కాస్త చదువుకున్నటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి డిఏలు కానీ లేదంటే అలవెన్స్లు కానీ వేతనాలు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వం పట్ల యాంటగనైజ్ కావడానికి ఏ మిడిల్ క్లాస్ ఎన్జిఓ క్లాస్ కానీ లేదంటే టీచర్స్ క్లాస్ కానీ అంత తొందరగా సిద్ధపడదు. మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ కనుక రవి గారు కూడా ఆయన అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు కాబట్టి రవి గారు కూడా ఉన్నారు. ఆయన సందర్భంలో మనం చెప్పాల్సింది, నిజంగా బీజేపీని ఈ రాష్ట్రంలో అడ్డుకోవాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అసలు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిన విధంగానే ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో కూడా దక్షిణ తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి నర్సిరెడ్డి గారికి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగితే దానికి బదులుగా వామపక్షాల ఓటింగు, అట్లాగే ఇప్పుడు పిఆర్టీవీ టీచర్స్ యూనియన్, టీపీటీఎఫ్ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. నర్సిరెడ్డి లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి, అక్కడ శేఖరరావు లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి అని చెప్పి. సో ఆ కాంటెక్స్ట్ లో ఆ జిల్లాల్లో ఈ సామాజిక శక్తులు లేదంటే వృత్తిపరమైనటువంటి సంఘాలు వాళ్ళ మద్దతుని అక్కడ సంపాదించడం ద్వారా ఆ 2 కాన్స్టిట్యున్సీస్ లో మళ్ళీ మనకి ఇక్కడ ఒక టాక్టికల్ ఇష్యూ కూడా ఉంది. ఉత్తర తెలంగాణలో ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్ల పరంగా బలంగా ఉంది బీజేపీ, తన అస్తిత్వాన్ని చాటుకుంటుంది. పార్లమెంట్ సీట్లలోనూ తన జయత్రయాత్రని సాగిస్తూ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలిస్తే ఇక నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్లస్ జిల్లా పరిషత్తులలో జరగబోయే ఎన్నికల మీద ఫోకస్ పెట్టడానికి సిద్ధం రెడీగా ఉంది. మరింత ధైర్యంతో ఉత్సాహంతో ధైర్యం ఇటు ఉంది బీజేపీకి కావాలి. ఎందుకంటే కావాల్సిన దేశంలో ఏ పార్టీకి లేనంత తందాలు ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి దానికి జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఆలోచించాల్సింది, రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ప్రత్యర్థి టీఆర్ఎస్ ఓటింగ్ లో లేదు. సో ప్రత్యర్థులు కాని వాళ్ళు బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఏ రకంగా సమన్వయం చేసుకొని బీజేపీని అడ్డుకోవడానికి అవకాశం ఉంది అన్నది ఆలోచించాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పైనే ఉంది. సో వీరయ్య గారు, రవి గారు మీరు చెప్పండి. వీరయ్య గారు చెప్పడం ఇప్పుడు బీజేపీ గనక స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంకా అది వెనక్కి వెళ్ళే పొజిషన్ లేదని, మరి కాంగ్రెస్ ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్? బీఆర్ఎస్ బదులు బీజేపీ వస్తే తెలంగాణలో ఈ ఎమ్మెల్సీ ఓట్లు రావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు రావచ్చు కానండి. అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత వాళ్ళకి అంత అవకాశం ఉండదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఎంఐఎం ఉంటది కాబట్టి ఎంఐఎం చూపించి బీజేపీ పార్టీ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది తప్ప వాళ్ళకు మేధావుల ఓట్లు తర్వాత పార్లమెంట్ లో ఓట్లే కానీ అసెంబ్లీలో మాత్రం అంత అవకాశం ఉండదు. ఈ ఎన్నికలలో మాత్రం వాళ్ళిద్దరు లక్ష్యం ఏంటంటే బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వెనుక గుంజాలనే ప్రయత్నం చేస్తారు తప్ప అంతకు మించి కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా అభ్యర్థి ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారిని పెట్టిండ్రు. ఖచ్చితంగా అక్కడ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణలో బలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళంతా కలిసిపోతారు. ఇంకా వేరే పార్టీలు కూడా ఉన్నాయండి, అవి కూడా కలుస్తాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ తెలంగాణలో ఈ 6 గ్యారెంటీలు అమలు జరిగితే మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండొచ్చు. రవి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ దెబ్బకు బీఆర్ఎస్ కనుక దెబ్బ తినేస్తే తర్వాత వంతు కాంగ్రెస్ దే అవుతుంది.
మొన్న ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది బీజేపీ. అది కింద నుంచి పై స్థాయి వరకు ఒకటే మాట మీద నిలబడే పార్టీ బీజేపీ. అది డిసిప్లిన్ అనుకోండి, ఇంకా ఏదన్నా అనుకోండి. అది కాంగ్రెస్ లో లాగా పూర్తి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అయితే కాదని బీజేపీ. ఆ రకంగా తీసుకుంటే అది క్రమశిక్షణ గల పార్టీ అనే అనుకోవాలి. వాళ్ళు టార్గెట్ పెట్టుకుని దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలో కూడా చాలా ప్లాన్డ్ గా చేస్తారు ఆ పని. బీజేపీలో క్రమశిక్షణ ఎక్కువ, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే వీరయ్య గారు ఇక్కడ ఇంకొక పాయింట్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ని పక్కన పెడదాము. సో ప్రజల్లో ఇది ఎటువంటి ఇండికేషన్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు ఎప్పుడు అపోజిషన్ గా కేసీఆర్ గారు బయటకు వచ్చి కనబడింది లేదు, చాలా డీలా పడినటువంటి ఎన్వైరన్మెంట్ అయితే ఎక్కువ కనబడుతుంది ఈ నేపథ్యంలో. ఇప్పుడు అట్లీస్ట్ ఆ ధైర్యం బయటకు వచ్చి వీఆర్ యాక్టివ్ అని చెప్పే సిగ్నల్ కూడా ఇవ్వకుండా పోటీ చేయకుండా ఉన్నది ప్రజల్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపబోతుంది? రాబోయే ఎన్నికల్లో ఆ ప్రజలు ఆ ఓట్ చేసే కొంత పాసిబిలిటీనైనా బీఆర్ఎస్ ఏమైనా పోగొట్టుకుంది అనుకుంటున్నారా? ఇక్కడ జనం రాజకీయంగా క్రియాశీలకంగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు రోజువారీ రాజకీయ పార్టీల నాయకుల ప్రకటనలు, ఎత్తులు జిత్తులు, గమ్మత్తులు పరిశీలిస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. కానీ 5 ఏళ్ళకి ఒకసారి ఓటేసే జనం చర్చించుకుంటారేమో కానీ దాన్ని బేస్ చేసుకుని అప్పటికప్పుడు అభిప్రాయాలు ఏర్పాటు చేసుకునే అంత రెగ్యులర్ గా ఫాలో అవుతారు అని చెప్పి నేను అనుకోవటం లేదు. అంత క్రియాశీలకంగా ఫాలో అయితే దేశంలో రాజకీయాలు ఇంకా చాలా మెరుగ్గాను బాగుండేవి. సో ఆ పరిమితి ఒకటి ఉంది. కాబట్టి జనానికి టిఆర్ఎస్ బలంగా ఉందా? జనం టిఆర్ఎస్ ని కాదనుకున్నారు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ టిఆర్ఎస్ నాయకత్వం బయటికి వచ్చి కార్యకర్తల్లోనూ శ్రేణుల్లోనూ తన ఓట్ బ్యాంకులోనూ మనోధైర్యం నింపాలి అని చెప్పి జనం ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే జనం కాదనుకున్నారు బీఆర్ఎస్. మనం చూడాల్సింది ఆ బీఆర్ఎస్ వెనక పార్టీ ఆర్కిటెక్చర్ ని గత 20-25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా నిలబెట్టినటువంటి వాళ్ళు కార్యకర్తలు, స్థానిక స్థాయి నాయకులు, ఒక మిడ్ రేంజ్ అంటాం కదా, ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్, యాస్పిరెంట్స్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇది ఆర్కిటెక్చర్, పార్టీని నిలబెట్టి నడిపించే ఆర్కిటెక్చర్. వీళ్ళు మనోధైర్యం కోల్పోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సార్ ఇందాక పణిగారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఎవరితో సంప్రదిస్తారు, ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటారు, ఎవరి సలహాలను స్వీకరిస్తారు అనేది ఎప్పటికీ చిదంబరం రహస్యం లాగానే ఉంటుంది. ఆయన అలాగని చెప్పి సంప్రదించడానికి సంప్రదిస్తాడు, కానీ ఎవరితో సంప్రదించి సలహాలు తీసుకుంటారు అన్నది అందరికీ ప్రశ్నే. ఏ సలహా ఎవరి దగ్గర నుంచి వస్తుంది అన్నది ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అయితే కాదు. కాబట్టి ఆ పరిమితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారు వచ్చిన దాకా మనం నిలబడాలి అంటే మనకి ఎట్లా ఉందంటే, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు పేషెంట్. ఆ ఐసీయూలో ఉన్నప్పుడు ఆక్సిజన్ సప్లై చేయాలి. ఆక్సిజన్ ఫుల్ బెకెడ్ గా ఉండి బాడీలో ఉన్నటువంటి మిగతా వెంటిలేషన్ పార్ట్స్ అన్ని క్లియర్ గా పనిచేసే పరిస్థితి వచ్చినప్పుడు ఐసీయూ నుంచి బయటకు వస్తాం. ఐసీయూలో ఉన్నంతకాలం ఆక్సిజన్ అయితే సప్లై చేయాలి కదా. ఇప్పుడు కార్యకర్తల స్థాయి ఐసీయూలో ఉన్నట్టుగా ఉంది టిఆర్ఎస్ లో, బీఆర్ఎస్ లో కార్యకర్తల స్థాయి, ప్రత్యేకించి క్షేత్రస్థాయి కార్యకర్తలు రోజువారీ ఉత్తర తెలంగాణలో బీజేపీ తోటి తలపడి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో తలపడుతున్నటువంటి కార్యకర్తల పరిస్థితి ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో ఐసీయూలో ఉంది. వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేయాల్సింది ఎవరు? పార్టీ నాయకత్వం. కాబట్టి ఎక్కువగా ఆలోచించేది జనం కాదు, ఆ మిడ్ లెవెల్ క్షేత్రస్థాయి కార్యకర్తలు వాళ్ళ అధినాయకుడు ఏం ప్రకటన చేస్తారా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన మనం చెప్పింది ఈసారి ఎన్నికలకి నేను కళ్ళు మూసుకుంటున్నాను, స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చినప్పుడు మనం సీరియస్ గా ప్రయత్నం చేద్దాము అని చెప్పిన స్థానిక సంస్థలని వదులుకోలేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రతి పంచాయతీలోనూ రాజకీయ వాతావరణం నెలకొంటుంది కాబట్టి దాన్ని వదులుకోలేదు. ఇందాక ఫణిగారు చెప్పినట్టుగా ఇది ఒక రకమైనటువంటి ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఓటింగ్ ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది. ఆ సెక్షన్ సరే ఎటు జారిపోయారు కదా, జారిపోనివ్వండి, నేను మిగతా వాళ్ళని జాగ్రత్త చేసుకుంటాను అని అనుకుంటున్నారేమో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలియదు. ఇక రెండోది, కేటీఆర్ గారు మీరు అన్నట్టు కేసీఆర్ గారు పార్టీ అంటే మన చర్చలోనే మనకి స్పష్టం అవుతుంది. పార్టీ నాయకత్వ శ్రేణులు, కార్యకర్తలు, జనం ఇంకా కేసీఆర్ నే టిఆర్ఎస్ కి అధిష్టానం కింద పరిగణిస్తూ ఉన్నారు. అసెంబ్లీలోనూ బయట అంతో ఎంతో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు కేసీఆర్ కి ఆల్టర్నేటివ్ నాయకత్వం అన్నటువంటి విశ్వాసం జనంలో కలగట్లేదు అన్నది మనకి ఈ పరిణామాలు పరిశీలిస్తే
అర్థమవుతుంది. అది వాళ్ళ కెపాసిటీ పెంచుకొని వాళ్ళ అంటే కార్యకర్తల్ని ఓటర్లని ఈ రెండు శ్రేణుల్ని పరిగణలో తీసుకొని విశ్వాసంలో తీసుకొని వీళ్ళ పట్ల ఈ ఎవరైతే సెకండరీ కేటగిరీ ఆఫ్ లీడర్షిప్ కింద ఉన్నారో వాళ్ళ పట్ల ఆ జనానికి ఆ కార్యకర్తలకి ఆ క్షేత్రస్థాయి ఫుడ్ సోల్జర్స్ కి నమ్మకం కలిగించుకోగలిగిన పరిస్థితి వీళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఇంతకాలం కాంగ్రెస్ ఒక పార్టీ మీద ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఉన్నంత కాలం ఆయన చేసినా కూడా ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్ రెడీగా ఉంది కాబట్టి వెంటనే దాన్ని నిలబెట్టుకోగలిగారు. ఇప్పుడు ఆ కంటిన్యూటీ లేకపోతే అనివార్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ ఆక్రమించబోయే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గెలుచుకోవడానికి కాంగ్రెస్ కి 2 అవకాశాలు ఉన్నాయండి. మొదటిది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్స్ ఎగ్జామ్స్ సజావుగా జరిగినాయి, ప్రశాంతంగా ఉద్యోగాలు కూడా వచ్చినాయి కొంతమందికి. ఇది మిగతా నిరుద్యోగుల్లో కూడా ఆశలు పెంచేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడు గ్రూప్స్ ప్రకటించిన, పరీక్షలు ప్రకటించిన, నిర్వహించిన ఎప్పుడు వివాదాలు, కోర్టు కేసులు, స్టేలు, గొడవలు, ఆందోళనలు చాలా జరిగినాయి. ఆత్మహత్యలు కూడా జరిగినాయి కొంతమంది అభ్యర్థులు. ఈ గడిచిన ఏడాదిలో అవన్నీ లేకుండా ప్రశాంతంగా జరిగినాయి, ఉద్యోగాలు కూడా ఇచ్చారు కొంతమందికి. అలానే ఇదే సమయంలో రెండోది ఏంటంటే, వీళ్ళు కొంత టీచర్లకి దానికి దీనికి వీళ్ళు ఇచ్చిన హామీలాగా డిఎస్సీలు నిర్వహించారు, ఉద్యోగాలు ఇచ్చారు. టీచర్లకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ఏమీ పోటీ చేయటం లేదు. వాళ్ళ దృష్టి అంతా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం మీద మాత్రమే ఉంది. కాబట్టి ఏదైనా ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో కనుక వాళ్ళు ఏమైనా ముందుకు వెళ్తే, సిపిఐతో కానీ ఇతరులతో కానీ విద్యార్థి సంఘాలు వాళ్ళందరితో వెళ్తే కనుక సీటు గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంది. దానికి అక్కడ ఎంతవరకు ఎలక్షనీరింగ్ చేసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంది కాంగ్రెస్ వాళ్ళు. ఓకే ఫణి గారు, వీరయ్య గారు మీతో చర్చ ముగిద్దాం. సో మీరు ఇందాక చెప్పిందే ఓవరాల్ గా చర్చకి ఒక కన్క్లూడింగ్ వాక్యం లాగా. సో ఈ బీఆర్ఎస్ ఈ ఎన్నికలకి దూరంగా ఉండడం అనేది మిగిలిన పార్టీల కన్నా కూడా బీజేపీ ఇంకొక స్టేట్ ని తన అకౌంట్ లో వేసుకోవడానికి ఒక స్ట్రాంగ్ హోల్డ్ కాబోతుంది అనుకుంటున్నారా? కన్క్లూడింగ్ పాయింట్ గా కన్క్లూడింగ్ పాయింట్ దానికి దీనికంటే ముందు ఫణి గారు చెప్పిన దానికి కనెక్ట్ చేస్తాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వీటికి బీసీ రిజర్వేషన్స్ ని అన్ని స్థాయిల్లోనూ అమలు చేయడానికి కులగండ పూర్తి చేశారు. నివేదిక పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు, డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పి పంపించారు. అది ఒక పొలిటికల్ క్యాపిటల్ కాంగ్రెస్ కి. రాబోయే ఎన్నికలన్నింటిలోనూ అన్ని ప్రజా క్షేత్రంతో ముడిపడినటువంటి కార్యకలాపాలన్నింటిలో. అయితే ఇక్కడ బలహీనత ఏమిటంటే, ఈ పెద్ద విజయాన్ని, ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాన్ని కాంగ్రెస్ సమర్థవంతంగా క్యాంపెయిన్ చేసుకోలేక. ఫణి గారు చెప్పింది అదే. కాంగ్రెస్ రూపొందించే ఎలక్షనీరింగ్ ప్రాసెస్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎవరెవరిని వాళ్ళ ఇగోలు పక్కన పెట్టుకొని రాజకీయ ప్రయోజనం లక్ష్యంగా పెట్టుకొని ఎవరెవరితోటి కలిసిపోతారు, ఎవరెవరితో సమన్వయం చేసుకుంటారు, ఎవరితోటి పరోక్షంగా మద్దతు తీసుకుంటారు, ఎవరికి వీళ్ళు పరోక్షంగా మద్దతు ఇస్తారు అన్నది ఒక వ్యూహాత్మక స్థాయిలో, ఒక పిసిసి గాంధీ భవన్ స్థాయిలో జరగాల్సినటువంటి కసరత్. మరి మన పిసిసి ప్రెసిడెంట్ గారు వీటిని పరిశీలిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అని చెప్పి అనుకుందాం. చివరిగా ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్ లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అనేది ఆ పార్టీకి ప్రధానంగా నష్టం. అట్లాగే ఉత్తర తెలంగాణలో 2 సీట్లు బీజేపీ పోటీ చేస్తూ ఉంది. ఆ బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ పరోక్షంగా తెర వెనక నుండి సహకారం ఇస్తుందా అన్నటువంటి విమర్శలకి అవకాశం ఇచ్చే పరిస్థితి స్వయంగా బీఆర్ఎస్ నాయకత్వమే తెచ్చుకుంటుంది. వాళ్ళకి అటువంటి అభిప్రాయం లేదు అన్నప్పుడు కనీసం కాంగ్రెస్ ఓటు వేయమని చెప్పక్కర్లేదు, కానీ బీజేపీకి ఓటు వేయకుండా ఉండండి అని చెప్పి తన శ్రేణులకు తను పిలిపివ్వడానికి అవకాశం ఉంది, పూర్తి అధికారం ఉంది ఆయన. టీఆర్ఎస్ కానీ మన కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ బీజేపీకి తప్ప మీ ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి అని చెప్పి అప్పుడు సంజయ్ రెడ్డి గారు వీళ్ళు పోటీ చేసినప్పుడు ఇందిరాగాంధీ ప్రకటించినట్లుగా మేము ఆత్మసాక్షికి లోబడి మీరు ఓటు వేయండి అని చెప్పి ఆ రంగా కనీసం బీజేపీని కూడా నేను పేరు చెప్పి ఎందుకు శత్రుత్వం తెచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటే మీ ఆత్మసాక్షికి లోబడి మీరు ఓటు వేయండి అని చెప్పి కూడా ఆ మాత్రం చెప్పగలిగినటువంటి రాజకీయ పరిణితి, అనుభవం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. సో అంతవరకైనా సిద్ధపడతాడా లేదా, అంతవరకు కూడా సిద్ధపడకపోతే ఖచ్చితంగా బీజేపీని గెలిపించడం కోసమే వీళ్ళు రంగం నుంచి నిష్క్రమించారు అన్న వాదనకి బలం చేకూర్చే పద్ధతుల్లో టీఆర్ఎస్ వ్యవహారం ఉంటుంది రానున్న కాలంలో తెలంగాణలో అన్నది మనం అర్థం చేసుకోవచ్చు.
ఓకే. థ్యాంక్ యూ వీరయ్య గారు. థ్యాంక్ యూ ఫణి గారు. మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకి దూరంగా ఉండడం అనేది తెలంగాణలో బీజేపీని స్థిరపడేలా చేస్తుందా? లేకపోతే ఇంకో వ్యూహరచనకి దారి తీస్తుందా అనేది వచ్చే ఎన్నికలు అయ్యే వరకు చెప్పలేము. సో ఇంత మంచి చర్చలో పాల్గొన్న ఫణి కుమార్ గారికి, వీరయ్య గారికి థ్యాంక్ యూ. దీంతో ఇదే